ఆదాయము 14 రూపాయల ఖర్చు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా 5 మంచి అని 7 చెడు అని అంటారు ఈ మేషరాశి వాళ్ళని. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రము 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము, రోహిణి నక్షత్రం పూర్తిగా, మృగశిర నక్షత్రము మొదటి 2 పాదాలు కలిపితే వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈ సంవత్సరము 11 రూపాయల ఆదాయము, 5 రూపాయల ఖర్చు వృషభ రాశి వాళ్ళకి. ఇక ఈ వృషభ రాశి వాళ్ళని 1 మంచి అని 3 చెడు అంటారు. డబ్బులు ఉంటాయి కాబట్టి చెడు అంటారు. 11 రూపాయల ఆదాయం ఉంటుంది కాబట్టి డబ్బులు చెడు. 1 మంచి అంటారు, 3 చెడు అంటారంట వృషభ రాశి. ఇక మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రము 3వ పాదము, 4వ పాదము, ఆరుద్ర నక్షత్రం పూర్తిగా, పునర్వసు మొదటి 3 పాదాలు కలిపితే మిథున రాశి. ఇక మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరము 14 రూపాయల ఆదాయము, 2 రూపాయల ఖర్చు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఈ మిథున రాశి వాళ్ళని 4 మంచి అని 3 చెడు అని అంటారు ఈ మిథున రాశి వాళ్ళని. ఇక కర్కాటకం. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము పూర్తిగా, ఆశ్లేష నక్షత్రం పూర్తిగా కలిపితే కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరము 8 రూపాయల ఆదాయము, 2 రూపాయల ఖర్చు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా వీళ్ళని 7 మంచి అని 3 చెడు అని అంటారు కర్కాటక రాశి వాళ్ళకి. ఇక సింహరాశి. సింహరాశి అంటే మఖా నక్షత్రము పూర్తిగా, పూర్వ ఫల్గుని దాన్నే పుబ్బ అంటారు. పుబ్బ నక్షత్రము పూర్తిగా, ఉత్తర ఫల్గుని నక్షత్రము మొదటి పాదము కలిపితే సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి సరిసమానమైనటువంటిది 11 రూపాయల ఆదాయము, 11 రూపాయల ఖర్చు. తర్వాత సింహరాశి వాళ్ళని 3 మంచి అని 6 చెడు అని అంటారు సింహరాశి వాళ్ళని. ఇంకా కన్యారాశి. కన్యారాశి అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రము పూర్తిగా, చిత్తా నక్షత్రము మొదటి 2 పాదాలు కలిపితే కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈసారి 14 రూపాయల ఆదాయము, 2 రూపాయల ఖర్చు ఉంటుంది. అదేవిధంగా ఈ కన్యారాశి వాళ్ళని 6 మంచి అని 6 చెడు అని అంటారు. తర్వాత తులారాశి. ఈ తులారాశి అంటే చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం పూర్తిగా, విశాఖ మొదటి 3 పాదాలు కలిపితే తులారాశి. తులారాశి వాళ్ళకి కూడా ఈసారి 11 రూపాయల ఆదాయము, 5 రూపాయల ఖర్చు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఈ తులారాశి వాళ్ళని 2 మంచి అని 2 చెడు అని అంటారు తులారాశి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము పూర్తిగా, జ్యేష్ఠ నక్షత్రము పూర్తిగా కలిపితే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈసారి 2 రూపాయల ఆదాయము, 14 రూపాయల ఖర్చు అనేటువంటిది ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. అదేవిధంగా 5 మంచి అని 2 చెడు అని అంటారు వృశ్చిక రాశి వాళ్ళకి. తర్వాత ధనుస్సు రాశి. మూలా నక్షత్రము పూర్తిగా, పూర్వాషాఢ నక్షత్రము పూర్తిగా, ఉత్తరాషాఢ నక్షత్రము మొదటి పాదం కలిపితే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి అంటే ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈసారి 5 రూపాయల ఆదాయము, 5 రూపాయల ఖర్చు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా 1 మంచి అంటే 5 చెడు అంటారు ఈ ధనుస్సు రాశి వాళ్ళని. తదుపరి మకర రాశి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము పూర్తిగా, ధనిష్ఠ నక్షత్రము మొదటి 2 పాదాలు కలిపితే మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈసారి
8 రూపాయల ఖర్చు 14 రూపాయల 8 రూపాయల ఆదాయము 14 రూపాయల ఖర్చు 8 రూపాయల ఆదాయము 14 రూపాయల ఖర్చు అనేటువంటిది ఈ మకర రాశి వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా నలుగురు మంచి అని 5గురు చెడు అని అంటారు మకర రాశి వాళ్ళకు. తర్వాత కుంభరాశి, మకర కుంభాలు రెండింటికి అధిపతి శని కాబట్టి ఈ కుంభరాశి అంటే ధనిష్ఠ నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము పూర్తిగా, పూర్వాభాద్ర నక్షత్రము మొదటి 3 పాదాలు కలిపితే కుంభరాశి. ఈ కుంభరాశికి కూడా 8 రూపాయల ఆదాయము 14 రూపాయల ఖర్చు ఉంటుంది. అదేవిధంగా వీళ్ళని 7గురు మంచి అని 5గురు చెడు అని అంటారు. ఇక చివరి రాశి మీనరాశి, పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము పూర్తిగా, తర్వాత రేవతి నక్షత్రం పూర్తిగా కూడా మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈసారి 5 రూపాయల ఆదాయము 5 రూపాయల ఖర్చు. అదేవిధంగా 1 మంచి అని 1 చెడు అని అంటారు. ఈ విధంగా మేషాది ద్వాదశ రాశి యొక్క ఆదాయము వ్యయము రాజ్యపూజిత రాజవమానము ఏదేమైనప్పటికీ కూడా ఈసారి వచ్చేటువంటిది శ్రీరామ నవమి. ఈ రోజు నుండి వసంత నవరాత్రులు అనేటువంటి